హలో, నేను డాక్టర్ ఆనంద్ కుమార్, విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అండి. ఈరోజు మనం అందరికీ కామన్గా వచ్చే లక్షణాలు థైరాయిడ్ జబ్బు గురించి తెలుసుకుందాం. యూజువల్గా అందరూ నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ అందరూ గొంతు నొప్పి రాగానే థైరాయిడ్ జబ్బు అనుకుంటూ వస్తూ ఉంటారు. యూజువల్గా థైరాయిడ్ అనేది గొంతు నొప్పితో జనరల్గా రాదు, కానీ థైరాయిడ్ అనే గ్రంథి ఇక్కడ గొంతు దగ్గరే ఉంటుంది అనమాట. ఈ గ్రంథిలోండి ఒక జనరల్గా 2 హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. T3, T4 అనే హార్మోన్స్ 2 ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఈ హార్మోన్స్ ఎక్కువ అవటం వల్ల కొన్ని జబ్బులు ఉంటాయి, ఈ హార్మోన్ తయారీ లోపం వల్ల కొన్ని జబ్బులు ఉంటాయి. ఎక్కువ అవటాన్ని ఓవర్గా ప్రొడక్షన్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్స్ని హైపర్ థైరాయిడిజం అంటారు. తక్కువగా ప్రొడ్యూస్ అవటం వల్ల వచ్చే జబ్బుని హైపోథైరాయిడిజం అంటారు. ఈ 2 జబ్బులు కాకుండా థైరాయిడ్లో ఉండే ఇంకొక జబ్బు చాలామందికి వాపుతో వస్తారు, దీన్ని గాయిటర్ అంటారు. జనరల్గా హైపోథైరాయిడిజం ఉండే వాళ్ళందరికీ కూడా వాపు డిఫ్యూజ్గా ఉంటుంది, సో దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. కొన్ని గాయిటర్స్ కొన్ని సింగిల్గా మల్టీ నాడ్యులర్ కానీ చిన్న చిన్న నాడ్యూల్స్ లాగా ఉంటాయి, అవి ఒక్కొక్కసారి క్యాన్సర్ లాగా అవ్వచ్చు. సో థైరాయిడ్ గురించి చూసుకుంటే 3 రకాలు జనరల్గా ఉండేది. ఒకటి హైపోథైరాయిడిజం, ఒకటి హైపర్ థైరాయిడిజం, మూడోది గాయిటర్. ఇలాంటి వాటి గురించి వీటి యొక్క లక్షణాల గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.